హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ డిప్లొమా 2024 సంవత్సరం మనకు C16, C20, C23 సంవత్సరం మనకి ఏదైతే అక్టోబర్, నవంబర్‌లో జరిగిన ఎగ్జామ్స్ సంబంధించి రిజల్ట్స్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో, కంటిన్యూగా వీడియో చేయకపోవడం కారణం ఎందుకంటే నేను జెన్యూన్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తాను. ఏదైనా అప్డేట్ వస్తే నాకు తెలిస్తే ఇన్ఫార్మ్ చేస్తాను. సో, మార్నింగ్ చూసుకుంటే ఆల్రెడీ మనకు నిన్న నైట్ నుంచే వెబ్‌సైట్ అయితే పనిచేయట్లేదన్నమాట. సర్వర్ బిజీ అయితే అవుతుంది. అంటే మనకు వెబ్‌సైట్ అయితే అప్డేట్ చేస్తున్నారు. టుడే రిజల్ట్స్ అయితే వస్తాయని అయితే చాలామంది అడుగుతున్నారు. సో, టుడే అయితే కాదు, మనకైతే ఇంకా ఒక 2 ఆర్ 3 డేస్ అయితే పడుతుంది. ఇంకా 2 ఆర్ 3 డేస్‌లోనే మనకి రిజల్ట్స్ అయితే కన్ఫర్మ్‌గా రిలీజ్ అయితే అయిపోతాయి. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే మనకైతే వాళ్ళు అప్డేట్ చేస్తారు మళ్ళీను. సో, హెల్ప్ నెంబర్ మళ్ళీ కాల్ చేసి అప్డేట్ అయితే మీకు ఇస్తాను. సో, కొత్తగా వెయిట్ చేస్తున్నారంటే వీడియోని లైక్ చేయండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ వీడియోని లైక్ చేస్తే సపోర్ట్ అయితే ఉంటుంది. సో, ఈసారి ఎంతమంది పాస్ అవుతారో కూడా కిందనైతే కామెంట్ చేయండి. అంటే ఈ యొక్క రిజల్ట్స్ సంబంధించి మీరు ఏమనుకుంటున్నారని అయితే కామెంట్ చేస్తే సో, నాకు తెలుస్తుంది. సో, ఇదైతే మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మొన్న ఆల్రెడీ మెయిల్ కూడా చేస్తే మెయిల్‌కి రిప్లై అయితే ఇచ్చారు. ఆ యొక్క వీడియో కూడా చేశాను. సో, మెయిన్‌గా ఏదైనా అప్డేట్ వస్తే మీకు ఇది ఇన్ఫార్మ్ చేస్తాను. మనకి రిజల్ట్స్ సంబంధించి అయితే వెబ్‌సైట్ అయితే అప్డేట్ అయితే చేస్తున్నారు. సో, ఆల్రెడీ మార్నింగ్ చూసుకుంటే మనకైతే వెబ్‌సైట్ ఓపెన్ అవ్వలేదు. ప్రెజెంట్ ఇప్పుడు ఓపెన్ అయితే అవుతుంది. సో, మనకు మార్క్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సో, వెబ్‌సైట్‌ని అప్డేట్ చేస్తున్నారు. అంటే మనకు ఒక 2 ఆర్ 3 డేస్‌లోనే ఈ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఇదైతే కన్ఫర్మ్ అనమాట. ఆల్రెడీ మనకు ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ ఇదంతా కలిపి ఆల్రెడీ మనకు 50 డేస్ దాటిపోతుంది కాబట్టి సో, రిజల్ట్స్ అయితే తొందరగా రిలీజ్ చేస్తారు. మీరైతే ఎవరు టెన్షన్ పడొద్దు. అప్డేట్ వస్తే మీకు ఇది ఇన్ఫార్మ్ చేస్తాను. ఈసారి ప్రతి ఒక్కరు కూడా పాస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.